జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో శ్రవణం 4 పాదాలు, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని, కుటుంబాధిపతి అయిన శని 3వ స్థానంలో ఉన్నారు. కుటుంబ సభ్యుల నుంచి మీకు రావాల్సిన ధనం రావటం జరుగుతుంది. కుటుంబ వ్యక్తులని సహకారం అంటూ అందబోతోంది. చాలా చాలా సంతోషంగా ఉంటారు. కానీ 7వ స్థానంలో కుజుడు నీచబడి ఉన్నాడు. దాని మూలంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. మ్యారేజ్ పరంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ధనం ఇవ్వకండి. మీ కుటుంబ సభ్యులకి కొంచెం జాగ్రత్తగా ఉండండి. 7వ స్థానంలో కుజుడు నిలబడి ఉండటం మూలంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. మరియు పార్ట్నర్షిప్ బిజినెస్లో మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉండబోతున్నాయి. వారంలో జాబ్ చేంజ్ అవుతాయి కనుక మీకు ప్యాకేజ్ కూడా రావడం జరుగుతుంది. మంచి ప్యాకేజీ, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కెరియర్ పరంగా ఎవరికైతే జాబ్ లేదో జాబ్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. ఎవరైనా సరే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక స్టార్ట్ చేయకండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. బుధుడు ఇంటెలిజెన్స్కి కారకుడు, బుధుడు బిజినెస్కి కారకుడు. అలాంటి బుధుడు నీచబడి ఉన్నాడు. బలం తక్కువగా ఉన్నది మరియు రాహుతో కలిసి ఉన్నారు. ఒకవేళ కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే కనుక మీకు ధన నష్టము అలాగే శత్రువులు కూడా ఎక్కువ అవుతారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు బిజినెస్ పరంగా మాత్రం. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.